అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ. హాయ్ ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? ఈ రోజు స్పెషల్ ఏంటో తెలుసా అండి? అమ్మమ్మ ఇంటికి వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? కరివేపాకు పొడి, కారం పొడి చేయడానికి వచ్చింది. అవి ఎలా చేయాలో మనం ఈ వీడియోలో అయితే చూసేద్దాం. మన ఛానల్ చూడడం ఫస్ట్ టైం అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చెప్పు మరి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చెప్పు. చెప్పలేదండి, నాకు రాదని చెప్తుంది. కరివేపాకు పొడి కోసం అయితే ముందు రోజే కరివేపాకుని తీసుకొని, అంటే ఫ్రెష్ కరివేపాకు అయితే చాలా బాగుంటుంది. శుభ్రంగా నీట్గా మొత్తం తొడిలోంచి కరివేపాకు అంతా తీసేసి ఒక 2-3 సార్లు బాగా కడుక్కొని ఆ వాటర్ అంతా పోయేలాగా మనం ఒక జాలి గిన్నె ఉంటుంది కదండి, అందులో వేసేస్తే మొత్తం నీళ్ళన్నీ కూడా వాడిపోతాయి. వాడిపోయిన తర్వాత ఒక క్లాత్ వేసుకొని బయట ఎండ తగిలేలాగా ఇదంతా వేసి ఆరబెట్టేస్తే ఎండలో ఎండితే బాగా క్రిస్పీగా అయిపోయినట్టు అయిపోతుంది కదండి, అలా అయిపోతుంది. లేదంటే ఫ్యాన్ గాలి కూడా ఆరబెట్టుకోవచ్చు. ఇదంతా కూడా ఆరిపోయిన తర్వాత మనం నెక్స్ట్ డే చేస్తే మనకి కరివేపాకు కూడా బాగా ఏగుతుంది. తర్వాత రోజు కారపొడి చేయడం కోసం అమ్మ అయితే వచ్చింది. ఏమేం కావాలో అమ్మ మొత్తం ఏం వచ్చినాయి ఏంటో ఒకసారి చెక్ చేస్తున్నారు. వాటి కొలతలు కూడా ఒకసారి చెప్తారు. 1/2 కేజీ ఎండుమిర్చి, 1/2 కేజీ శనగపప్పు, 2 కరివేపాకు పళ్ళు కాబట్టి 1/2 కేజీ చాయ్ మినపప్పు, 100 గ్రాముల ఆవాలు, 100 గ్రాముల జీలకర్ర, 100 గ్రాముల ధనియాలు, 100 గ్రాముల ఎండుల్లిపాయలు, ఇవన్నీ తీసుకొచ్చారండి. అలాగే ఆయిల్ కూడా ఇంచుమించుగా ఒక 1/2 కేజీ వరకు పడుతుంది అనమాట. ముందు వీటిని అన్నిటిని కూడా తీసుకొని మనం రెడీ చేసుకుంటే ఈ 2 రకాల కారపొడులు అయితే చేసుకోవచ్చు. కరివేపాకుకి అయితే ముందు రోజు నేను కడిగేసి ఆరబెట్టి ఉంచాను. ఇందులో మనకి ఇంత వాడడం అనమాట, అవసరమైనంత వరకు వాడి మిగతాది కావాలంటే పచ్చడి పెట్టుకోవచ్చు, తాలింపులు వేసుకోవచ్చు. 2 కారపొడుల కోసం కాబట్టి ఎండుమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకొచ్చాం కదండి. ముందు ఎండుమిర్చికి ఉన్న తొడుములన్నీ కూడా తీసేసి మొత్తం అన్నీ కూడా శుభ్రం చేస్తున్నాను అనమాట. బయట నుంచి సరుకులు తెచ్చినప్పుడు కూడా అవి ఎలా ఉన్నాయో సార్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఎక్కువ ఎండుమిర్చి కాబట్టి ఒక 2 సార్లు వేపుదామని చెప్పి ఒక వెడల్పాటి మూకుడైతే పెట్టుకొని అందులో సరిపడా నూనె అయితే వేశారు. నూనె మరీ బాగా ఎక్కువ వేసేస్తే ఆ నూనె పట్టేసి కారపొడి అయితే పొడిపొడలాడదనమాట. అందుకని సరిపడా కొంచెం నూనె ఫస్ట్ వేసుకొని ఎండుమిరపకాయలన్నీ కూడా మనం బాగా దోరగా వేగిపోవాలండి. ఇలా విరిస్తే సౌండ్ వచ్చేలా ఉండాలన్నమాట. అలా అయితే ఎండుమిర్చిని వేపేసి ఫస్ట్ పక్కకు తీసేసుకున్నారు. కొంచెం వేసానని చెప్పారు కదా, ఆ 2వ సారి కూడా వేయించడానికి మరీ ఎండుమిర్చి వేసేసి అవి కూడా వేగిపోయిన తర్వాత తీసి పక్కకు పెట్టేసుకున్నారు. తర్వాత 100 గ్రాముల ధనియాలు తీసుకున్నాం కదండి, ఆ ధనియాలన్నింటినీ కూడా నూనె మరీ ఏం ఎక్కువ వేయలేదు, కొంచెంగా వేసి ఎండుమిరపకాయలు తీసేసిన తర్వాత అదే నూనెలో అయితే వేయించేసుకున్నారు. మామూలుగా అయితే ధనియాలు అన్ని సరుకులు అయితే కలిపి వేయించేసుకోవచ్చు, కానీ మనం కొంచెం క్వాంటిటీ ఎక్కువగా చేసుకుంటున్నాం. అది 2 రకాలు కాబట్టి ఏ సరుకులకు ఆ సరుకులు అన్నీ విడివిడిగా వేయిస్తున్నారు. ముందైతే ధనియాలను వేసి వేయించేశారు. ధనియాలు వేయించి పక్కకు తీసేశారు. అంటే కరివేపాకు పొడిలో అయితే ధనియాలు వేయరనమాట, మామూలు కారపొడికి అయితే వేస్తారు. అందుకని చెప్పి ధనియాలు సపరేట్గా వేయించేసి పక్కకు తీసేసుకున్నారు. తర్వాత శనగపప్పు ఉంది కదండి, మనం ఒక 1/2 కేజీ శనగపప్పు తీసుకున్నాం. ఆ శనగపప్పునంతా కూడా ఈ ఆయిల్లో వేశారు. శనగపప్పు కొంచెం బాగా దోరగా వేగిపోయిన తర్వాత మన చాయ్ మినపప్పు ఉంటుంది కదండి, చాయ్ మినపప్పును కూడా వేసేశారు. అది కూడా కొంచెం దోరగా, అంటే ఈ పప్పులు కదా, పప్పులు వేగడానికి అయితే కొంచెం టైం పడుతుంది అనమాట. అందుకని ఆ 2 పప్పులు వేగిపోయిన తర్వాత జీలకర్ర ఆవాలను కూడా వేసేసి దోరగా బాగా, అంటే మనకి అవి వెంటనే ఇలా అంటే మెత్తగా అయిపోయేలాగా పౌడర్ చేయడానికి ఉండేలాగా వేయించి పక్కకు పెట్టుకోవాలి. ఎండుమిర్చి, ధనియాలు అలాగే పప్పులన్నీ కూడా వేయించేసి పక్కకు పెట్టేసుకున్నాం కదండి. తర్వాత కరివేపాకును కూడా వేయించుకోవాలి. అంటే కరివేపాకు పొడిలో కరివేపాకు కూడా వేయించేసుకుంటే మెత్తగా పొడి అయిపోతుంది. తర్వాత మన మూగుడు ఎలా ఉంది కదా, ఆ మూగుడులోనే కొంచెం ఆయిల్ తక్కువగానే వేయాలి. ఎక్కువగా వేస్తే అంతగా తొందరగా వేగదు, మళ్ళీ మనకి పొడిపొడలాడుతూ రాదనమాట. చిన్న మంట పెట్టి సన్న సెగ మీద ఇలాగ వేయించుకుంటూ ఉండాలి. మొత్తం అంతా కూడా మనకి పౌడర్ అయిపోయేలా వచ్చేసింది అనుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనివ్వాలి. వెల్లుల్లిపాయలు కూడా ఇలా ఒలిచేసుకొని పాయల కింద తీసేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఈ 2 కారపొళ్ళకి సరిపడా ఉప్పును కూడా వేడి చేసుకుంటే చాలా రోజులు నిలబడుతుంది. అలాగే ఉప్పు కూడా వేడి తగిలిన తర్వాత కొంచెం పొడిపొడలాడుతూ బాగా వస్తుందండి. అందుకని ఉప్పును కూడా కొంచెం వేడి చేసేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న సరుకులన్నిటిని కూడా ఒక్కొక్కటిగా వేసి పౌడర్ చేసుకోవాలి.
మామూలుగా అయితే కొంచెం అనుకోండి అన్నీ కలిపేసి ఒకేసారి అంటే మొత్తం ఎండుమిర్చి అన్నీ వేసేసి ఒకసారి పౌడర్ చేసేసుకోవచ్చు. కాకపోతే కొంచెం క్వాంటిటీ ఎక్కువ. అలాగే కారప్పొడి, కరివేపాకు పొడి 2 కాబట్టి ఇవి సరుకులు వాటికి సంబంధించినట్టు కొంచెం విడిగా ఆడేమంటే 2 సపరేట్గా చేసుకోవచ్చు. ఫస్ట్ పప్పులు వేయించాం కదండి, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, చామినపప్పు అదైతే వేసేసాము. ఇలా మెత్తగా పౌడర్లో ఆడేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మనం ధనియాలు వేయించాం కదా, వాటిని కూడా మిక్సీలో వేసి పౌడర్ చేసేసుకోవచ్చండి. మరీ క్వాంటిటీ ఎక్కువగా ఉంది అనుకుంటే 2 సార్లు అయితే వేసి వేయించుకోవచ్చు. పప్పులు అయితే మేము 2 సార్లు వేసి వేయించాము. అలాగే ధనియాలు కూడాను ఒకసారి అయితే సరిపోయినాయి అనమాట మొత్తం అన్నీ. అందుకని ఒకసారి వేసేసి ధనియాలంతా కూడా మెత్తగా పౌడర్ చేసేసాం. సరుకులు ధనియాలు పొడి చేసేసిన తర్వాత కరివేపాకు వేయించి పక్కకు పెట్టాం కదండి, ఆ కరివేపాకును కూడా ఇందులో వేసాము. వేసి కరివేపాకు అయితే కొంచెం పొడవడానికి టైం పడుతుంది. బాగా ఎండిపోయింది అనుకోండి తొందరగా అయిపోద్ది. అలా కాదు, కొంచెం ఎండలేదు, కొంచెం అటు ఇటు ఆకుల్లో ఉందంటే కొంచెం అయితే టైం ఎక్కువగా తీసుకుంటుంది. దీనికైతే కొంచెం టైం టేకింగ్ ఎక్కువగానే ఉంటుంది. మాకైతే 2-3 సార్లు వేసామన్నమాట. కింద అయ్యేది కాదు, అలా మధ్యలో తీసి మళ్ళీ వేస్తూ ఉంటే మొత్తం ఈ కరివేపాకు అంతా కూడా పొడిలా అయ్యింది. కరివేపాకు పొడి చేయడం మాత్రం కొంచెం కష్టంగానే ఉంటుంది. చూసారా, వేసినప్పుడు అయితే అంత కనిపించింది. తర్వాత మొత్తం అంతా వేసేస్తే ఇంతలా పౌడర్లా అయిందనమాట. ఇప్పుడు ఈ పొడులు అన్నీ అయిపోయినాయి కాబట్టి ఫైనల్లో ఎండుమిర్చిని కూడా పొడి చేసేసి పెట్టుకోవాలి. ఎండుమిర్చి పొడి చేసుకునేటప్పుడు మనం ఉప్పు వేయించి పెట్టుకున్నాం కదండి, ఆ ఉప్పును కూడా వేసేసి ఎండుమిర్చి ఉప్పు కలిపి పౌడర్ చేసుకోవాలి. ఎండుమిర్చిని నూనెలో వేయించాం కదా, వేగడానికైతే కొంచెం టైం పడుతుంది. అన్నీ ఎక్కువ కూడా కాబట్టి 2-3 సార్లు వేస్తున్నాం. ఫస్ట్ టైం వేసినప్పుడు కొంచెం కష్టమైందని చెప్పి రెండోసారికి ఏంటంటే అమ్మ ఎండుమిర్చిని కూడా 2 ముక్కల కింద కట్ చేసి వేసేసింది. ఫైనల్గా ఎండుమిర్చిని కూడా ఇలా పౌడర్ చేసి పెట్టేసుకున్నాం. ఎక్కువ చేసుకున్నప్పుడు అయితే ఒకేసారి అవ్వదండి, అందుకని 2-3 సార్లు అయితే ఇలా మిక్సీ పట్టుకొని పౌడర్లో వేసేసుకోవాలి. ఎండుమిరపకాయలను ఉప్పేసి ఇదిగోండి ఇలా పౌడర్ చేసేసుకున్నాం. తర్వాత వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, అంటే వెల్లుల్లి మనం పాయల కింద తీసుకున్నాం కదా, ఆ వెల్లుల్లిపాయలు కూడా వేసి వాటిని కూడా కచ్చాపచ్చాగా వేసేసి మెత్తగా ఆడేసుకోవాలి. ఎల్లుల్లిపాయలు వేయడం ఏంటంటే ఫ్లేవర్ చాలా స్మెల్ అది చాలా బాగా వస్తుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. కారపొడికి, కరివేపాకు పొడికి కావాల్సిన సరుకులన్నీ తీసుకొని వేయించి పొడులు చేయడం అయిపోయింది కదా, ఇంకా అమ్మ అయితే కూర్చుందనమాట మొత్తం అన్నింటిని మిక్స్ చేయడం కోసం. ఇదైతే పప్పుల పొడి, ఫస్ట్ ధనియాల పొడి, అలాగే కారపొడి, ఎల్లుల్లిపాయల పొడులు అన్నీ చూపిస్తుంది. కరివేపాకు పొడి ఇప్పుడైతే 1 by 1 కారపొడికి కావాల్సిన కారపొడికి, కరివేపాకు పొడికి కావాల్సిన కరివేపాకు పొడి కలుపుతుంది. మనం మెయిన్గా అయితే అండి ఎక్కువ కారపొడి చేస్తున్నాం, ఎందుకంటే కరివేపాకు పొడి అందరికీ అయితే ఇష్టం ఉండదు. హెల్త్ వైజ్ అయితే మంచిది కానీ కొంచెం చేదుగా అన్నట్టుగా అనిపిస్తుంది, అందరూ ఇష్టపడరు. అందుకని చెప్పి మేము ఏంటంటే కరివేపాకు పొడి కొంచెం చేద్దామని చెప్పాము. అందుకని ఎండుమిర్చి పౌడర్ ఉంటుంది కదండి, అదైతే కొంచెం ఎక్కువగానే ముందు కారపొడికి వేసేసింది. తర్వాత ధనియాల పౌడర్ చేసాం కదండి, ధనియాల పౌడర్ అయితే కరివేపాకు పొడిలో అసలు వేయవసరం లేదు. అందుకని ధనియాల పొడి అంతా ఇందులో వేసేసి, పప్పుల పొడి కూడా ఇప్పుడు ఒక 4 వంతులు చేస్తే 3 వంతుల వరకు అయితే కారపొడి చేసేస్తున్నాం. అందుకని చెప్పి పప్పుల పొడి కూడా వేసేసింది. తర్వాత మన వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదండి, వెల్లుల్లిపాయలు కూడా కలిపిందనమాట కొంచెం. మొత్తం ఇదంతా కూడా మొత్తం కలిసిపోయేలా కలిపేస్తే కారపొడి అయితే రెడీ అయిపోతుంది. కారపొడి అయితే రెడీ అయిపోయింది. ఈ కారపొడి రైస్లోకి వేసుకున్న, ఇడ్లీలోకి వేసుకున్న చాలా టేస్ట్గా సూపర్ అదిరిపోతుంది. తర్వాత కరివేపాకు పొడి కోసం మిగతా ఎండుమిర్చి ఉప్పు కలిపి పెట్టాం కదండి, అది అలాగే కరివేపాకు పొడి చేసి పెట్టాం, అది పప్పుల పొడి వేసి కలిపేస్తే కరివేపాకు పొడి కూడా రెడీ అయిపోతుంది. కరివేపాకు పొడి ఏంటంటే ఇది బాలింతరాలకు కానీ ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ పెడితే చాలా మంచిదండి. ఈ పొడిలో మొత్తం అన్నీ వేసేసింది కదా, ఫైనల్లో కొంచెం వెల్లుల్లిపాయలు మనం కొంచెం కచ్చాపచ్చాగా చేసుకున్నాం కదా, అది కూడా వేసేస్తే కరివేపాకు పొడి అయితే రెడీ అయిపోతుంది. మనకి కనుక ఈ కరివేపాకు పొడి, కారపొడిలో కొంచెం పులుపు ఫ్లేవర్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కనుక ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొంచెం చింతపండుని కూడా అలా ఒకసారి ఎండలో పెట్టేసుకొని ఒకసారి మిక్సీలో వేసేసామనుకోండి, అది కూడా ఈ కారపొడితో పాటు మధ్యలో ఫైనల్లో వేయాలి. ఫైనల్లో వేసి మిక్సీ అయిపోతే పుల్లగా ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. పులుపు ఇష్టం ఉన్న వాళ్ళైతే అలా చేసుకోవచ్చు. ఇదిగోండి ఫైనల్లీ కరివేపాకు పొడి రెడీ అయిపోయింది, అలాగే కారపొడి కూడా. చూసారు కదండి కరివేపాకు పొడి, కారపొడి ఎలా చేయాలో. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి.